హలో అండి, అందరికి నమస్తే. వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలా మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే చూస్తున్నాము. ఈ వీడియోలో ముఖ్యమైన అంశం గురించి చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే సీషెల్ నేతలకు ప్రధాని మోడీ గారైతే కానుకలు ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ప్రధాని మోడీ గారు సీషెల్ దేశానికైతే వెళ్ళారు. ఇది ఎక్కడ ఉంటుందంటే హిందూ మహాసముద్రంలో 115 దీవులతో ఉన్నటువంటి ఇది అతి సుందరమైన ద్వీప సమూహ దేశం అండి. సీషెల్స్ అనేది 115 దీవులతో ఉన్నటువంటి అతి సుందరమైన ద్వీప సమూహ దేశము. ఇది తూర్పు ఆఫ్రికాకు ఈశాన్యంగా ఉంటుంది. ఇది హిందూ మహాసముద్రంలో 115 దీవులతో ఉండడం జరుగుతుంది. ఈ సీషెల్ యొక్క రాజధాని విక్టోరియా అండి. సీషెల్స్ యొక్క రాజధాని విక్టోరియా. ఓకే, ఇక్కడ మనము ఈ సీషెల్స్ నేతలకి మోడీ గారు భారతీయ సంస్కృతి హస్తకళ వైభవం సంబంధించిన కొన్ని కానుకలు ఇచ్చారు. ఆ కానుకలు మనకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైనవి. సో మనం అది చూసినట్లయితే ఓకే, ప్రధాని మోడీ సీషెల్ యొక్క పర్యటన నేపథ్యం చూసినట్లయితే ప్రధాని మోడీ గారు సీషెల్స్లో 3 రోజుల పాటు పర్యటించడం జరిగింది. అయితే భారత సంస్కృతిని ప్రతిబింబించేలా ఆ దేశం యొక్క నేతలకు పలు బహుమతులు ఇచ్చారు. దీని ద్వారా భారతదేశ యొక్క హస్తకళా నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తానికి చాటడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ప్రధాని మోడీ గారి యొక్క పర్యటన నేపథ్యంలో సీషెల్స్ గురించి స్టాటిక్ జీకే చూసినట్లయితే సీషెల్స్ యొక్క ముఖ్యాంశాలు ఇందాక నేను చెప్పినట్లు దాని యొక్క రాజధాని విక్టోరియా, దాని యొక్క కరెన్సీ అంటే సీషెల్స్ దేశం యొక్క కరెన్సీ చూసినట్లయితే సీషెల్స్ రూపాయి SCR. సీషెల్స్ యొక్క అధ్యక్షుడు వేవల్ రామ్ కలావన్. ఈయనెవరు? వేవల్ రామ్ కలావన్. ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి అని మనం ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. అయితే ఇండియా మరియు సీషెల్స్ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే సాగర్ విజన్లో భాగంగా సీషెల్స్ మనకు అత్యంత కీలకమైన మిత్ర దేశం అండి. దీనిలో సాగర్ విజన్లో భాగంగా సీషెల్స్ అనే దేశం మనకి భారతదేశానికి చాలా మిత్ర దేశం. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఎవరు? భారతదేశ ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్ళారండి? ఏ దేశ పర్యటనకి వెళ్ళారు? సీషెల్స్ దేశాన్ని యొక్క పర్యటనకి వెళ్ళారు. అక్కడ ఏం చేశారంటే మన భారతదేశ హస్తకళ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా ఆ దేశ నేతలకి పలు బహుమతులు ఇచ్చారు. అయితే ఇక్కడ స్టాటిక్ జీకే చూసినట్లయితే ఈ సీషెల్స్ యొక్క రాజధాని విక్టోరియా, ఆ కరెన్సీ సీషెల్స్ రూపాయి, ఆ అధ్యక్షుడు ఎవరు? వేవల్ రామ్ కలావన్. ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి. ఏ విజన్లో భాగంగా? సాగర్ విజన్లో భాగంగా సీషెల్స్ మన భారతదేశానికి అత్యంత మిత్ర దేశము. సో ఇక్కడ మనం ముఖ్యమైన అంశాన్ని ఏంది గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం ఇక్కడ సీషెల్స్ అధ్యక్షుడు ఎవరని చెప్పుకున్నాము? వేవల్ రామ్ కలావన్ చెప్పుకున్నాము. అంటే ఈయన ప్రజెంట్ అధ్యక్షుడు కాదండి, 2025 వరకు చేయడం జరిగింది. అయితే ఈయన భారత సంతతికి చెందిన అధ్యక్షుడు వేవన్ రామ్ కలావన్ 2025 వరకు ఆ సీషెల్స్ యొక్క దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 2025 నుంచి ప్యాట్రిక్ అనే వ్యక్తి దాని యొక్క అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రధాని మోడీ గారు కొన్ని బహుమతులు సీషెల్స్లో ఉన్నటువంటి నేతలకు కొందరికి ఇచ్చారని చెప్పాము కదా. అందులో మొదటి చూసినట్లయితే ఇత్తడి తాబేలు టార్టాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు అంటే సీషెల్స్ యొక్క అధ్యక్షుడు. నేను ఇందాక చెప్పాను కదా మన భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆయన 2025 వరకు చేయడం జరిగింది. 2025 నుంచి సీషెల్స్ యొక్క అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ. ఈయన గ్రహీత అంటే ఏం తీసుకున్నాడు మోడీ గారి నుంచి బహుమతి అంటే ఇత్తడి తాబేల్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ ఇత్తడి తాబేలు యొక్క విశేషం ఏంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందని చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ కళాకారుడు దీన్ని రూపొందించడం అయితే జరిగింది. ఎవరండి? ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ కళాకారుడు ఈ ఇత్తడి తాబేల్ని రూపొందించారు. దీన్ని మన భారత ప్రధాని మోడీ గారు సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీకి దీన్ని
గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇది దేనికి సంకేతం అని చూసినట్లయితే భారతీయ తత్వశాస్త్రంలో తాబేలు జ్ఞానము, స్థిరత్వము మరియు దీర్ఘాయువుకు చిహ్నంగా ఉంది. దేనికి జ్ఞానము, స్థిరత్వము, దీర్ఘాయువుకు చిహ్నంగా ఈ తాబేలు భారత తత్వశాస్త్రంలో ఉండడం జరిగింది. అయితే ఈ స్టాటిక్ జీకే పాయింట్ ఈ ఇతర తాబేలు విషయంలో చూసినట్లయితే మురాదాబాద్ను పీతల్ నగరి ఏమంటారండి, పీతల్ నగరి, బ్రాస్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇత్తడి కళాకృతులకు ఈ ప్లేస్ ప్రసిద్ధి. ఏదండి, మురాదాబాద్ అనే ప్లేసు పీతల్ నగరి, బ్రాస్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ ఇత్తడి కళాకృతులు చాలా ఫేమస్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే మన ఇండియా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇక్కడ రెండవ బహుమతి చూసినట్లయితే మహేశ్వరి పట్టు శాలువా, మహేశ్వరి పట్టు శాలువా, అలాగే బీద్రీ బాక్స్ అని ఇక్కడ చూస్తున్నాము. అయితే సీషెల్స్లో ప్రథమ మహిళ అనే ఒక పరిపాలన సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంటుంది. సో ఈ ప్రథమ మహిళ ఎవరు అంటే ఈ సీషెల్స్కి వెరోనిక్ హెర్మినీ. ఈ వెరోనిక్ హెర్మినీ ఎవరు అంటే ఇందాక మనం చూసినట్లు ప్యాట్రిక్ హెర్మినీ యొక్క వైఫ్. ఈమె ప్యాట్రిక్ హెర్మినీ యొక్క వైఫ్ వెరోనిక్ హెర్మినీ. అయితే ఈమెకి 2 కానుకలు ఇవ్వడం జరిగింది. అవేంటంటే కానుక ఒకటి ఏంటంటే మహేశ్వరి పట్టు శాలువా, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. కానుక 2 చూసినట్లయితే బీద్రీ వేర్ పెట్టే, ఇది కర్ణాటక బీదర్కి సంబంధించి. అయితే ఇక్కడ మనము జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ జీకే చూసినట్లయితే మహేశ్వరి పట్టు అనేది రాణి అహల్యాబాయి, మహేశ్వరి పట్టు అనేది రాణి అహల్యాబాయి హోల్కర్ కాలంలోకి ఇది ప్రసిద్ధి చెందినది. అలాగే బీద్రీ వేర్ అనే పెట్టె చూసినట్లయితే జింక్ మరియు రాగి మిశ్రమ లోహంపై వెండి తీగలతో ఇది చేసి ఉండడం అయితే జరుగుతుంది. దీనికి జిఐ ట్యాగ్ లభించింది. ఇది ఎక్కడదంటే కర్ణాటక బీదర్ ప్రాంతానికి చెందినది. ఏంటంటే ఫస్ట్ మహేశ్వరి పట్టు, ఇది రాణి అహల్యాబాయి హోల్కర్ కాలం నాటిది. నెక్స్ట్ బీద్రీ వేర్ పెట్టే, ఇది కర్ణాటక బీదర్కి సంబంధించి. ఇది ఎట్లా తయారవుతుందంటే జింక్ మరియు రాగి మిశ్రమ లోహం పైన వెండి తీగలతో చేసింది. దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. మనకి జీకేలో జిఐ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే సిక్కిం ఆర్కిడ్ కళాచిత్రం 3వ బహుమతి ఎవరికి ఇచ్చారంటే ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిల్లేకి ఇవ్వడం జరిగింది. ఈ సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిల్లేకి ఈ 3వ బహుమతి సిక్కిం ఆర్కిడ్ కళాచిత్రం అయితే ఇచ్చారు. దీని యొక్క ప్రత్యేకత చూసినట్లయితే సిక్కింలో ఉన్నటువంటి ఆర్కిడ్ పుష్పాలండి. సిక్కిం ఆర్కిడ్ పుష్పాలకి ఫేమస్. ఈ పుష్పాలతో చేసిన నెమలి చిత్రం ఈ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిల్లేకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెమలి అనేది భారత జాతీయ పక్షి, మీ అందరికీ తెలుసు. ఆర్కిడ్ అనేది సీషెల్స్ యొక్క జాతీయ పుష్పం అండి. ఈ ఆర్కిడ్ ఏంది, సీషెల్స్ దేశం యొక్క జాతీయ పుష్పము. నెమలి భారతదేశ యొక్క జాతీయ పక్షి. సో ఈ ఆర్కిడ్ పుష్పాలతో చేసినటువంటి నెమలి చిత్రాన్ని మన 3వ బహుమతిగా ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిల్లేకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మరొక స్టాటిక్ జీకే సిక్కిం యొక్క విశేషంలో భాగంగా సిక్కిం రాష్ట్రం యొక్క పుష్పం ఆర్కిడ్. ఇందాక నేను చెప్పినట్లు సిక్కిం రాష్ట్ర పుష్పం ఆర్కిడ్ అండి. భారతదేశంలో 100% సేంద్రియ వ్యవసాయం చేసే మొదటి రాష్ట్రం ఏంది, ఇక్కడ సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. సిక్కిం రాష్ట్ర పుష్పం కూడా ఆర్కిడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 4వ బహుమతి అండి కాంచీపురం పట్టు శాలువా. ఇది ఎవరికి ఇచ్చారంటే ఉపాధ్యక్షుని యొక్క సతీమణి లీనా పిల్లేకి ఇవ్వడం జరిగింది. ఏంటిది, కాంచీపురం యొక్క పట్టు శాలువా. ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క వివరాలు ముదురు మెరూన్ కలర్లో ఉన్నటువంటి బంగారు జరీతో చేసిన స్కార్ఫ్. ఇది ముదురు మెరూన్ రంగులో బంగారు జరీతో చేసినటువంటి ఇది ఒక స్కార్ఫ్. దీని డిజైన్ ఏ విధంగా ఉందంటే ఆలయ శిల్పాల నమూనాలో దీని డిజైన్ అయితే ఉండడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన స్టాటిక్ జీకే చూసినట్లయితే తమిళనాడులో కాంచీపురం అనేది ఫేమస్ కదా. ఈ కాంచీపురాన్ని సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని అనడం జరుగుతుంది.
సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉండడం జరిగింది. అయితే మనకి ఇక్కడ 1000 టెంపుల్స్ అనే మాట వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. 1000 పిల్లర్స్ టెంపుల్ ఎక్కడ ఉందండి? సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అంటేనేమో కాంచీపురం అని చెప్పుకున్నాం. 1000 పిల్లర్స్ టెంపుల్ హన్మకొండ తెలంగాణలో ఉండడం జరిగింది, హన్మకొండ జిల్లా. ఓకే, ఇక్కడ 5వ బహుమతి తోడా ఎంబ్రాయిడరీ శాలువా అని చూస్తున్నాము. ఇది ఎవరికి ఇచ్చారంటే అక్కడ పార్లమెంట్ అంటే జాతీయ అసెంబ్లీ యొక్క స్పీకర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరు అంటే అజారెల్ ఎర్నెస్టాక్. అయితే నీలగిరి కొండల్లో తోడా తెగ అనేది ఉండడం జరుగుతుంది. ఈ తోడా తెగ ఈ తోడా ఎంబ్రాయిడరీ శాలువాలు కానీ తోడా ఎంబ్రాయిడరీకి సంబంధించి తయారైతే చేయడం జరుగుతుంది. అయితే ఇది ఏ విధంగా తయారు చేయబడింది అంటే తెల్లని నూలు వస్త్రం పైన ఎరుపు నలుపు దారాలతో చేసినటువంటి పుకూర్ ఎంబ్రాయిడరీ. ఇది ఏంటంటే పుకూర్ ఎంబ్రాయిడరీ. ఇది ఎట్లా చేశారు? తెలుపు నూలు వస్త్రం పైన ఎరుపు మరియు నలుపు దారాలతో చేయడం జరిగింది. ఈ తోడా తెగవారు ఎక్కడుంటారు? నీలగిరి కొండల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్టాటిక్ జీకేకి వచ్చేసరికి తోడా తెగ గురించి తెలుసుకున్నట్లయితే నీలగిరి పర్వతాల్లో, ఈ నీలగిరి పర్వతాలు ఎక్కడుంటాయి? తమిళనాడులో ఉండడం జరుగుతుంది. తమిళనాడులో ఈ నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏంటిది? దొడబెట్ట. హైయెస్ట్ పీక్ దొడబెట్ట అని చెప్పుకోవచ్చు. ఈ నీలగిరి పర్వతాలు తమిళనాడులో ఉంటాయి కదా, ఈ నీలగిరి పర్వతాల్లో తోడా తెగ కూడా నివసించడం జరుగుతుంది. అయితే ఈ ఎంబ్రాయిడరీకి జిఐ ట్యాగ్ అనేది ఉండడం జరిగింది. ఏ ఎంబ్రాయిడ్? పుకూర్ ఎంబ్రాయిడర్ ఆర్ తోడా ఎంబ్రాయిడరీ అని కూడా అంటాము. దీనికి జిఐ ట్యాగ్ ఉంది. ఓకే, ఇక్కడ మనం ఫైనల్గా ప్రధాని మోడీ గారు ఇచ్చినటువంటి కానుకలు ఎవరెవరికి ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అనేది చూసినట్లయితే అధ్యక్షుడు ప్యాట్రిక్కి ఏమి ఇచ్చారండి? ఇత్తడి తాబేలు ఇచ్చారు. ఇది ఏ ప్రాంతంలో తయారు చేయబడింది? మురాదాబాద్ ఉత్తరప్రదేశ్లో తయారు చేయడం జరిగింది. అలాగే ప్రథమ మహిళ ఈ వెరోనిక్ అనే ప్రథమ మహిళకి మహేశ్వరి శాలువా ఇచ్చారు. ఈ మహేశ్వరి శాలువా ఎక్కడ? మహేశ్వర్ అనే మధ్యప్రదేశ్లోని తయారు చేయబడింది. సెబాస్టియస్ అనే వైస్ ప్రెసిడెంట్కి ఉపాధ్యక్షునికి ఏమిచ్చారు? ఆర్కిడ్ ఆర్ట్. ఈ ఆర్కిడ్ అనే పుష్పాలు ఎక్కడ? సిక్కిం అండి. సిక్కిం యొక్క రాష్ట్ర పుష్పం అని మనం చెప్పుకుంటాము. అలాగే ఈ సీషెల్స్ యొక్క జాతీయ పుష్పం కూడా ఆర్కిడే. నెక్స్ట్ అజారెల్ అంటే స్పీకర్. ఈ స్పీకర్కి ఏమి ఇచ్చారండి? తోడా శాలువా ఇవ్వడం జరిగింది. ఇది నీలగిరి తమిళనాడు అంటే నీలగిరి కొండల్లో తోడా తెగ ఉండడం జరుగుతుంది కదా, వాళ్ళు తయారు చేసినటువంటి తోడా శాలువాని స్పీకర్కి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక స్టాటిక్ జీకేలో భాగంగా జిఐ ట్యాగ్లు ఇంపార్టెంట్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో మోడీ ఇచ్చిన కానుకల్లో అత్యధికంగా జిఐ ట్యాగ్లు పొందినవే. మోడీ ఇచ్చిన కానుకలు అత్యధికంగా జిఐ ట్యాగ్లు పొందినవే కాబట్టి ఇవి మనకి సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసినట్లయితే తమిళనాడుకు సంబంధించిన ఏంటండి? కాంచీపురం పట్టు, అలాగే తోడా ఎంబ్రాయిడరీ, ఇది నీలగిరి కొండలిందాక మనం చెప్పుకున్నాం. అలాగే కర్ణాటకకు సంబంధించి బీద్రివేర్ కళ అండి. నెక్స్ట్ ఇది ఎక్కడ? బీదర్ ప్రాంతానికి సంబంధించి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ సంబంధించి మహేశ్వరి శారీస్ లేదా ఫ్యాబ్రిక్. ఉత్తరప్రదేశ్ సంబంధించి మురాదాబాద్ మెటల్ క్రాఫ్ట్ అండి. ఇవి జిఐ ట్యాగ్స్ సంబంధించి. సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మోడీ గారు సీషెల్స్ దేశ అధ్యక్షునికి తాబేల్నే ఎందుకు బహుమతి ఇచ్చాడు అని ఒక డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ సీషెల్స్ దేశానికి ఒక స్పెషల్ అయితే ఉండడం జరిగింది. అదేంటంటే అక్కడ ఆల్ డాబ్రా జైంట్ తాబేళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఏంటండి? ఆల్ డాబ్రా జైంట్ తాబేళ్ళు అక్కడ మనం ఇందాక చెప్పాం కదా 115 దీవులతో ఉన్నటువంటి ఇది దేశం అని చెప్పుకున్నాం కదా. సో ఈ దేశంలో ఆల్డాబ్రా జైన్ తాబేళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రధాని మోడీ గారు ఇత్తడి తాబేళ్ళని అయితే బహుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఆల్డాబ్రా జైన్ తాబేలు అనేది ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలు జాతుల్లో ఒకటి. అలాగే అత్యంత ఎక్కువ కాలం జీవించే జంతువుల్లో ఈ ఆల్డాబ్రా జైన్ తాబేలు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అయితే సీషెల్స్లోని ఆల్డాబ్రా అటాల్లో ఇవి నివసించడం అయితే జరుగుతుంది. ఆల్డాబ్రా జైంట్ తాబేళ్ళు. సో సీషెల్స్ పర్యటనలో
భారతదేశ మన ప్రధాని మోడీ గారే అక్కడ ఉన్నటువంటి పాలకులకు అంటే 5గురికి 5 బహుమతులు ఇచ్చారు కదా. మరి భారతదేశ ప్రధాని మోడీ గారికి అక్కడి నుంచి ఏం పురస్కారం అందలేదా అంటే అదేముండదు. మనం చూసినట్లయితే గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అనే పురస్కారాన్ని సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ మన భారతదేశ ప్రధానికి ఈ గౌరవ పురస్కారాన్ని అందించారు. ఎందుకని చూసినట్లయితే నీలి ఆర్థిక వ్యవస్థ, బ్లూ ఎకానమీ మరియు పర్యావరణ పరిరక్షణలో భారతదేశం చేస్తున్నటువంటి కృషికి గాను మన సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ భారత ప్రధాని మోడీ గారికి గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అనే పురస్కారాన్ని అందించారు. సో ఇది అండి సీషెల్స్ పర్యటనలో భారత ప్రధాని అక్కడ ఉన్నటువంటి పాలకులకు అందించినటువంటి బహుమతులు, వాటి యొక్క జిఐ ట్యాగుల గురించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందించడం జరిగింది. సో దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.